హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సాయిరితేష్. నేను ఇవాళ ఈ వీడియోలో మీకు మీ మొబైల్లో 5G ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ 5G ఎలా యూస్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఏ ఏరియాస్లో 5G ఎలా ఉందో మీరు ఎలా కనిపెట్టాలి, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఫోన్కైనా సరే మీకు 5G కంపాటబిలిటీ ఉందో లేదా మీకు కొంచెం ఐడియా ఉండి ఉంటుంది ఆల్రెడీ. లేదంటే మీరు గూగుల్లో మొబైల్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది ఫోన్కి 5G ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఏ మొబైల్కైనా కామన్ ప్రొసీజర్ ఇది. సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ జియో చూపిస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్ మాత్రమే ఇది ఎనేబుల్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న జియో సిమ్తో మీకు చూపిస్తాను. సో సిమ్ కార్డ్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రిఫర్ నెట్వర్క్ టైప్లోకి వెళ్తే మీకు ప్రిఫర్ 5G అని కనిపిస్తుంది. ప్రస్తుతం నా ఫోన్లో కనిపిస్తుంది, మీకు కూడా ఆటోమేటిక్ కనిపిస్తుంది అలాగా. సో ఇక్కడ 5G ఎనేబుల్ చేసుకుంటే ఇన్ కేస్ మీ లొకాలిటీలో 5G సర్వీస్ స్టార్ట్ అయి ఉంటే కాదు మాత్రం మీకు వెంటనే ఇక్కడ 5G నెట్వర్క్ అయితే యాక్టివేట్ అవుతుంది. లేదా మీ దగ్గరలో ఎక్కడైతే 5G నెట్వర్క్ యాక్టివేట్ అయిందో మీరు తెలుసుకుని ఆ ఏరియాలోకి వెళ్తే మీరు వెంటనే 5G పనిచేస్తుంది. ఇన్ కేస్ పని చేయకపోతే ఇది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేస్తే పనిచేసే అవకాశం ఉంది. అండ్ అప్పటికి కూడా అవ్వకపోతే నేను మీకు ఇంకొక మెథడ్ చెప్తాను. అదేం లేదు, ఇది లాస్ట్కి అప్పటికి అవ్వకపోతే మాత్రమే యూజ్ చేయండి. డైలర్ ఓపెన్ చేసి ***4636#*** ఇది ప్రెస్ చేశాక ఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దీనిలోకి వెళ్ళాక మీకు ఇక్కడ నెట్వర్క్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్ఆర్ యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే మీకు 4Gతో పాటు 5G కూడా ఆటోమేటిక్ ఎనేబుల్ చేయడానికి సెర్చ్ అవుతుంది అనమాట. మీకు ఎక్కడైనా 4G నెట్వర్క్ ఉంటే 4G పనిచేస్తుంది, 5G కనిపిస్తే వెంటనే 5Gలోకి యాక్టివేట్ అవుతుంది. లేదా మీకు ఓన్లీ 5G మాత్రమే ఉండాలి అనుకుంటే మాత్రం ఎన్ఆర్ ఓన్లీ ఉంది కదా, అది ప్రెస్ చేసుకోండి. లేదా 4G అండ్ 5G మాత్రమే కావాలి, 2G 3G అవసరం లేదనుకుంటే ఎన్ఆర్ఓ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ 2 నెట్వర్క్ బ్యాండ్స్ మీద పనిచేస్తుంది. ఇది లాస్ట్ ఇట్లా యూస్ చేయండి. సో ఇది ఆండ్రాయిడ్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మీరు ఐఫోన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. మనకి ప్రస్తుతం ఇండియాలో ఉండే ఐఫోన్స్కి అయితే ఇంకా 5G ఎనేబిలిటీ ఇవ్వలేదు. వాళ్ళు డిసెంబర్ లోపు ఒక అప్డేట్ రోల్అవుట్ చేసి దాని ద్వారా మీకు 5G సర్వీస్ అయితే యాక్టివేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ సిమిలర్గా గూగుల్ పిక్సెల్ డివైసెస్లో కూడా అంతే, వాటికి కూడా 5G ఇంకా సర్వీస్ యాక్టివేట్ అవ్వలేదు. వాటికి కూడా తొందరలో ఓటీ అప్డేట్ రోల్అవుట్ చేసి 5G అయితే యాక్టివేట్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ మీకు 5G ఫారిన్ కంట్రీస్లో 5G ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి మీకు దాన్ని బట్టి సెట్టింగ్స్ చెప్తాను. ఐఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు మొబైల్ డేటా కనిపిస్తుంది. మీరు దానిలోకి వెళ్తే మొబైల్ డేటాలో ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు అందులో వాయిస్ అండ్ డేటా కనిపిస్తుంది. సో వాయిస్ అండ్ డేటా ఓపెన్ చేస్తే మీకు అందులో 5G ఆటో కానీ 5G ఆన్ కనిపిస్తుంది. 5G ఆన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు సిమిలర్ ఇప్పుడు దీనిలో చెప్పినట్టుగా ఎక్కడైతే 4G ఉంటే 4Gకి వెళ్తుంది, 5G ఉంటే ఆటోమేటిక్గా 5Gకి స్విచ్ అయిపోతుంది. అదే మీరు 5G మాత్రమే ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే ఓన్లీ 5G మాత్రమే ప్రిఫర్ చేస్తుంది, అది లేని చోట సిమ్ డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో అది ఐఫోన్లో మీరు అలా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు మీ మొబైల్లో 5G ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూసారు కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు 5G ఎక్కడ సర్వీస్ ఏ ఏరియాలో తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు ఈ స్పీడ్ టెస్ట్ బై ఊక్లా అనే యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సర్వీస్ అయితే ముందు రికగ్నైజ్ చేశాక ఇక్కడ మ్యాప్ అని ఉంటుంది. ఈ లాస్ట్ ఆప్షన్ మ్యాప్లోకి వెళ్తే మీకు 5G సర్వీస్ ఎక్కడైతే యాక్టివేట్ అయ్యిందో మీకు మ్యాప్లో చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ కలర్ స్కీమ్ చూడొచ్చు. ప్రజెంట్ మనకి బ్లూ కలర్ ఎక్కడైతే చూపిస్తుందో ఆ ఏరియాలో మనకి 5G సర్వీస్ యాక్టివేటెడ్ అయ్యున్నట్టు అర్థం అనమాట. సో మనకి ఏపీలో ఏ సిటీకి 5G ఇంకా సర్వీస్ ఇవ్వలేదు కాబట్టి హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకి హైదరాబాద్ ఏరియాస్ చూపిస్తుంది బ్లూ కలర్లో. సో ఇలా బ్లూ కలర్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా 5G సర్వీస్ యాక్టివేట్ అయ్యి ఉన్న ఏరియాస్. మీరు మీ ఫోన్లో 5G యాక్టివేట్ చేసుకున్నాక ఆ ఏరియాలోకి వెళ్తే మీకు 5G ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ అయిపోతుంది, మీరు 5G సర్వీస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ యూజర్స్ 5G యూజర్స్ క్లెయిమ్ చేసేది ఏంటంటే 200 Mbps నుంచి 1 Gbps స్పీడ్ వరకు 5G సర్వీస్ చూపిస్తుందంట. సో మీకు కూడా ఏరియాలో 5G సర్వీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీకు అంత స్పీడ్ చూపిస్తుంది. సో ఇంకా 2 ఇంపార్టెంట్ డౌట్స్ వస్తే యూజర్స్కి రెగ్యులర్గా వచ్చే డౌట్స్ ఏంటంటే 5G సర్వీస్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో యాక్టివేట్ అయింది కదా, వాటికి కొత్తగా ఏమైనా ప్లాన్స్ ఉంటాయా, ప్రెజెంట్ ఉన్న ప్లాన్స్ యూస్ చేసుకోవచ్చా అని. సో జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే 5Gకి ఇంకా ప్లాన్స్ ఏం రోల్అవుట్ చేయలేదు కాబట్టి మీరు ఆల్రెడీ 4Gలో ఏ ప్లాన్ అయితే వాడుతున్నారో ఆ ప్లాన్నే యూస్ చేసుకోవచ్చు 5G సర్వీస్ కూడా అని చెప్తున్నారు. సో మీరున్న స్టేట్లో మీరున్న లొకాలిటీలో ఎక్కడైనా 5G సర్వీస్ యాక్టివేట్ అయితే మీరు హ్యాపీగా మీ ఫోన్లో 5G సర్వీస్ ఎనేబుల్ చేసుకొని నేను చెప్పినట్టుగా 5G యొక్క ఇంటర్నెట్ అండ్ వాటి ఫీచర్స్ని అయితే యాక్టివేట్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5Gకి వేరే సిమ్ తీసుకోవాలా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. అండ్ ఇది కూడా ఆ కంపెనీ వాళ్ళు క్లారిఫై చేశారు, 5Gకి మీరు కొత్త సిమ్ ఏం అవసరం లేదు.
ఇప్పుడు చెప్పినట్టుగానే మీ 5G సిమ్ 5G నెట్వర్క్ మీ ఫోన్లో ఎనేబుల్ చేసుకుంటే చాలు 5G సర్వీస్ మీ ఏరియాలో యాక్టివేట్ అవ్వగానే మీ ఫోన్లో 5G నెట్వర్క్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ ప్లస్ అని చెప్పి ఎయిర్టెల్ 5G ప్లస్ అని చెప్పి లాంచ్ చేసినట్టున్నారు. అలాగే జియో వాళ్ళేమో జియో ట్రూ 5G అని చెప్పి లాంచ్ చేశారు. సో ఈ రెండింటికి ఒక చిన్న తేడా అయితే ఉంది. సో సింపుల్గా చెప్పేస్తాను, మీకు పెద్దగా ఏం చెప్పను. ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేసిన ఎయిర్టెల్ ప్లస్ 5G ఏంటంటే అది నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనమాట. అండ్ జియో వాళ్ళు లాంచ్ చేసింది స్టాండ్ అలోన్ నెట్వర్క్. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు చెప్తున్నాను నేను. ఎయిర్టెల్ వాళ్ళ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ ఆల్రెడీ 4Gకి బేస్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం అప్డేట్ చేసి వాటి ద్వారానే 5G సర్వీస్ మీకు ఇస్తున్నారనమాట. ఎందుకంటే ర్యాపిడ్గా మార్కెట్ గ్రో అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా త్వరగా సర్వీస్ రోల్ అవుట్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ ఉన్న 4G బేస్ స్టేషన్నే వాళ్ళు తీసుకొని దాని ద్వారానే 5G సర్వీస్ మీకు ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు 5Gలో వచ్చే కంప్లీట్ ఫీచర్స్ కానీ ఆ నెట్వర్క్ స్పీడ్ కానీ మీకు రాకపోవచ్చు కొన్ని ఏరియాస్లో. అండ్ 5G ద్వారా వచ్చే వాయిస్ కాలింగ్ కానీ వీడియో కాలింగ్ కానీ మీకు అంత క్రెడిబిలిటీ ఉండకపోవచ్చు. అంత క్లారిటీ కానీ లేదా పింగ్ స్పీడ్ కానీ నెట్వర్క్ లేటెన్సీ కానీ అంత ఎక్కువ ఉండొచ్చు. బట్ మీ జియో చూసుకుంటే జియో వాళ్ళు స్టాండ్ అలోన్ 5G యూస్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా 5G సెటప్నే పెట్టుకున్నారు బేస్ స్టేషన్లో కూడా. సో దానివల్ల ఏంటంటే మీకు ఎటువంటి లేటెన్సీ లేకుండా 5Gకి ఎటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయో అవన్నీ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 5G ద్వారా వచ్చే వాయిస్ కాలింగ్ కానీ వీడియో కాలింగ్ కానీ 5Gకి వచ్చే ఒక ట్రూ 5G స్పీడ్ నెట్వర్క్ స్పీడ్స్ కానీ అవన్నీ మీరు జియో ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్టెల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి నాన్ స్టాండ్ అలోన్ ఇచ్చాం కాబట్టి త్వరలోనే ఒక అప్డేట్ రోల్ అవుట్ చేసి దాని ద్వారా మేము స్టాండ్ అలోన్కి అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో అదనమాట ఎయిర్టెల్ నాన్ స్టాండ్ అలోన్కి అండ్ జియో స్టాండ్ అలోన్ నెట్వర్క్ తేడా. జస్ట్ వీళ్ళు పేర్లు మార్చారు అంతే కానీ వెనకాల ఉన్న సీక్రెట్ అయితే ఇదనమాట. సో ఐ హోప్ మీకు వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నా. అండ్ వీడియో లాస్ట్లో మీకు 5G కంపాటబుల్ డివైస్ లిస్ట్ కూడా చూపిస్తాను. అది చూస్తే మీకే అర్థమవుతుంది మీకు మొబైల్ డివైస్ అందులో ఉంటే మీకు 5G ఉన్నట్టు, లేదంటే మీరు ఏం చేయలేము ఇంకా. సో అంతే గైస్, మీకు వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ నచ్చితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.